ఓహో టీం నుంచి ప్రణతి రాబోతోంది. ఆ అమ్మాయి పాడబోయే పాట ఒక సెంటిమెంటల్ సాంగ్. ఏ చోట ఉన్నా అనే పాటకి ప్యారడీ. మరి ఏ టాపిక్ మీద ప్యారడీ చేస్తుందో చూద్దాం. నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్ని నిన్ని వెంటాడుతూ ఉంది ప్రతి క్షణం నా మౌనం. వెయిట్ ఎంత ఉన్నా ఉన్నా ఉన్నా, ఫ్యాట్ ఎంత ఉన్నా ఉన్నా ఉన్నా, తిండే తిండే కావాలంటోంది. ఏం చెయ్యమంటావు సారు,
రకరకాల ఫుడ్ల గురించి చెప్తూ ఉంటే మాకు నిజంగా తినాలనిపిస్తుంది తెలుసా. ఆ జాంగ్రీ చేతిలో పట్టుకున్నావు, నువ్వు తినవు మాకు కూడా ఇవ్వవు, మాకు తినాలనిపిస్తుంది నువ్వు పాడిన పాటకి. తినాలంటే డైటింగ్ ఆపేసి నాలాగా తినేయడం మొదలు పెట్టాలి. అవునా, నువ్వు బాగా తింటావా? తెలుస్తుంది. దేవుడా. సార్ మరి మీకు ఎలా అనిపించింది తిన పాట? చాలా బాగా పడు. ఎడారి మొత్తం పిజ్జా కావాలి అంటే కొన్ని వందల మైళ్ళ పర్యంతం ఉన్నటువంటి ఎడారి అంతా పిజ్జా అయితే నువ్వు జాగ్రత్తగా దాన్ని ఒక పక్కన కూర్చుని అంచులోంచి తుంచుకుని తింటూ ఉంటావు, అంతే కదా? లైఫ్ లాంగ్ సరిపోయేలాగా. వేరే ఏం పని లేదు, జీవితం అంతా ఆ పిజ్జా తింటమే అంతే. ఇక మనకి ఇంకేం చెయ్యక్కర్ల జీవితంలో ఇక మన పనులు. అంటే అంత ఇష్టం నీకు తిండి అంటే. చాలా చాలా బాగుంది. మంచి అంత తిండి పుష్టి ఉండాలి మనిషికి, దాన్ని అరిగించుకునే శక్తి ఉండాలి. చాలా బాగుంది. అవన్నీ రాసింది కూడా తినే. ఇంత హ్యూమరస్ గా ప్యారడీ రాయగలుగుతున్నావు అంటే చాలా చాలా మంచి వరం అన్నమాట మీకు ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నీలో క్రియేటివిటీ చాలా బాగుందమ్మా. లేడీస్ కొన్నిటికి పరిమితం అవుతున్నారు అని ఇందాక చెప్పారు, కాదు అని నువ్వు చెప్పావు ఇప్పుడు. ఎందుకు అంటే లిరిక్స్ నువ్వే రాసుకున్నాను అన్నావు, బట్ ప్యారడీ రాయడం చాలా కష్టమైన విషయం. మిగిలిన సినిమాలు చూసో, నాటకాలు చూసో, పుస్తకాలు చదివో లిరిక్స్ రాయడం ఈజీ, కానీ ప్యారడీ రాయడం అంత కష్టం, చాలా కష్టం. అసలు హాస్యమే కష్టం, దాంట్లో ప్యారడీ మరీ కష్టం. నిన్ను పెట్టి ఇప్పుడు తిండి సుందరి అని సినిమా తీయాలనిపిస్తుంది నాకు. ఎందుకు నీ పాట, నీ నటన ఇవన్నీ చూసి నాకు. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.